నువ్వు ఇదంతా కూడా రికార్డ్ చేస్తాను. లేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. నేను రికార్డ్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ పెడుతున్నాను. వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, బట్ బెటర్ మీ ఇది మీరు వాడుకోండి. సో మీ ప్రాజెక్ట్ వచ్చేసి నేను ఇక్కడ మ్యూజిక్ ఫోల్డర్లో పెట్టాను. ఇక్కడ మ్యూజిక్ ఫోల్డర్లో ఉంది ఈకామర్స్ సెంటిమెంట్ అనాలిసిస్ అని చెప్పి. మీరు కావాలంటే ఫోల్డర్ నేమ్ మార్చుకోండి. మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి? ఎన్హాన్సింగ్ కస్టమర్ ఇన్సైట్స్. కస్టమర్ ఇన్సైట్స్ అదే పెట్టాను. ఓకే, సో ఈ ఫోల్డర్లోనే మీకు ఇది ఎక్సెల్ ఫైల్ కనిపిస్తుంది కదా, ఇది మీ డేటా సెట్. ఇది సెంటిమెంట్ అని కనిపిస్తుంది కదా, అది కోడింగ్ ఫైల్. కోడింగ్ ఫైల్కి ఎక్స్టెన్షన్ IPYNB ఉంటుంది. ఇదేనా కోడింగ్? ఇది ఓకే. సో ఇది ఎలా ఓపెన్ చేయాలి అంటే, సెర్చ్ దగ్గరికి వెళ్ళి జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తారు. సో జూపిటర్ నోట్బుక్ పైన క్లిక్ చేస్తే మీకు నోట్బుక్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మ్యూజిక్లో పెట్టాను కాబట్టి ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తారు. మీ ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ IPYNB ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు మీ డేటా సెట్ అనేది ఓపెన్ అవుతుంది. సారీ, ఈ కోడ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు చేసేది ఏంటి అంటే NLP కదా, అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాము. సో పాండాస్ అనేది లైబ్రరీ, దాన్ని షార్ట్ నేమ్తో PD లాగా పెట్టుకుందాం. అండ్ NumPy యాజ్ NP, Matplotlib అంటే PLT. సో ఇట్లా షార్ట్ నేమ్స్ కొన్ని ఇచ్చుకుంటాము. కొన్ని మన దగ్గర లేని లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటాం. సో దీన్ని ఒక సెల్ అంటాం. ఓకే, సో ఒక సెల్ రన్ చేయాలి అంటే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి, లేదంటే ఇక్కడ రన్ చేసినా కూడా అయిపోతుంది. సో ఇట్లా మనం రన్ చేస్తే రన్ అవుతున్నంతసేపు స్టార్ మార్క్ వస్తుంది, రన్ అయిపోయిన తర్వాత నెంబర్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనం ఏ ఆర్డర్లో రన్ చేస్తున్నామో అదే ఆర్డర్ మనకి ఇక్కడ ఆర్డర్లో నెంబర్స్ వస్తాయి. ఓకే, 1 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం డేటా సెట్ని లోడ్ చేసుకోవాలి. డేటా సెట్ని లోడ్ చేసుకోవాలంటే మన డేటా సెట్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ తీసుకోవాలి. ఇక్కడ ఉంది కదా ఈ లొకేషన్లో. సో ఇక్కడ దాకా పాత్ అనేది మనం కాపీ చేసుకోవాలి. పాత్ కాపీ చేసుకున్న తర్వాత మీ నోట్బుక్ ఫైల్లోకి వెళ్ళి అప్ టు డేటా సెట్ నేమ్ ఇక్కడ దాకా పేస్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసాను, మళ్ళీ మీరు చేయక్కర్లేదు, జస్ట్ రన్ చేసుకుంటే చాలు. ఓకే, సో ఇది రన్ అయింది. సారీ, ఇది ఎంటర్ చేశాను. సో నేను మన డేటా సెట్ని డేటా అనే నేమ్తో పెట్టుకున్నాను. సో డేటాని కాల్ చేయాలి. హెడ్ అంటే ఫస్ట్ 5 రికార్డ్స్ మనకు వస్తాయి, డిస్ప్లే అవుతాయి, data.head అని అనుకుంటాను. అలా కాకుండా నాకు ఒక 10 రికార్డ్స్ అలా కావాలనుకోండి, ఈ బ్రాకెట్లో నెంబర్ ఎంటర్ చేస్తే 10 రికార్డ్స్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అట్లా అంటే మన డేటా సెట్ కరెక్ట్గా లోడ్ అయిందా లేదా తెలుసుకునే దానికోసం అది. ఓకే, దాని తర్వాత డేటా.shape మీన్స్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది. సో మీకు వచ్చేసరికి 1,71,380 రోస్ ఉన్నాయి, 6 కాలమ్స్ ఉన్నాయి. సో ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్, రేట్, రివ్యూ అండ్ సమ్మరీ, సెంటిమెంట్, ఇవి మీకున్న కాలమ్స్. ఓకే, సో దాని తర్వాత .info, data.info అంటే ఇన్ఫర్మేషన్. మన డేటా సెట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఏ కాలమ్స్ ఉన్నాయో కాలమ్ నేమ్స్, అండ్ దాంట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ 1,71,000.
అండ్ నల్ వాల్యూస్ ఏమన్నా ఉంటే నల్ వాల్యూస్ కనిపిస్తుంది. అండ్ దాని తాలూకా డేటా టైప్ ఆబ్జెక్టా, ఇంటా, ఫ్లోటా అనేది. ఓకే, కౌంట్ ఇన్ ఏది ఇదా? కౌంట్. సో కౌంట్ మీన్స్ ఎన్ని ఉన్నాయి అనేది, నాన్ నల్ కౌంట్ అనమాట. అంటే నల్ లేకుండా ఎన్ని ఉన్నాయి అని చెప్పి. సో మీకు మొత్తం 1,71,380 కదా. సో అన్ని కాలమ్స్లో ఒక్క కాలంలో కూడా నల్ లేదు. ఓకే, ఇందులో ఒక్క కాలంలో నల్ ఉంది 379, అంటే ఒక్క కాలంలో ఎక్కడ నల్ ఉంది. 379 వాల్యూస్ అనేవి నాన్ నల్ అట్లా. ఓకేనా. సో దాని తర్వాత నాకు మన డేటా సెట్ ప్రకారం నా ప్రాజెక్ట్ ప్రకారం కొన్ని అవసరం లేదు. ఏంటి, ప్రోడక్ట్ నేమ్ అవసరం లేదు. మనం చేస్తుంది సెంటిమెంట్ అనాలిసిస్. సో సెంటిమెంట్ అనాలిసిస్కి ప్రోడక్ట్ నేమ్ అవసరం లేదు, ప్రోడక్ట్ యొక్క ప్రైస్ కూడా అవసరం లేదు, రేట్ కూడా అవసరం లేదు. అందుకని చెప్పి ఆ 3 కాలమ్స్ని నేను డ్రాప్ చేసేసుకుంటున్నాను. సో డ్రాప్ చేసేసిన తర్వాత రిమైనింగ్ కాలమ్స్ ఇవి. రివ్యూ అంటే వాడు ఏం రివ్యూ ఇచ్చాడో ఇది, అండ్ దాని తాలూకా సమ్మరీ, రివ్యూ తాలూకా సమ్మరీ, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, అండ్ దాని తాలూకా సెంటిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఈజ్ నల్ డాట్ సమ్ చెక్ చేస్తాను. నాకున్న డేటా సెట్లో ఈజ్ నల్ డాట్ సమ్ చెక్ చేస్తాను. అంటే నల్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవి ఎన్ని ఉన్నాయి సమ్. సో నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి 1 రివ్యూ అనే కాలంలో ఒక నల్ వాల్యూ ఉంది. నల్ వాల్యూ అంటే ఏ వాల్యూ వస్తుంది? నల్ మీన్స్ అక్కడ ఏమీ ఫిల్ చేసలేదు, ఎంటీ, ఆ కాలన్ ఎంటీ. ఓకే, సో ఒక వాల్యూ అనేది, ఒక కాలన్ అనేది ఎంటీగా ఉంది, అండ్ ఈ కాలంలో ఒక రో అనేది ఎంటీగా ఉంది. సో నల్ వాల్యూస్ని మనం ఇప్పుడు ఏమంటాం, డీల్ చేయాలి. సో నల్ వాల్యూస్ని డీల్ చేసేదానికి చాలా మెథడ్స్ ఉంటాయన్నమాట. లైక్ రిమూవ్ అంటే మొత్తం నల్ వాల్యూస్ అనేది నేను డిలీట్ చేసేయచ్చు, లేదంటే వాటిని ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసేదానికి మళ్ళీ మెథడ్స్ ఉంటాయి. వాటిని మీన్ వాల్యూతో ఫిల్ చేసేదానికి ఒక కండిషన్ ఉంటుంది, మోడ్ వాల్యూతో ఫిల్ చేసేదానికి ఒక కండిషన్ ఉంటుంది. లేదు నాకు ఆ నల్ వాల్యూ తెలుసు పర్ఫెక్ట్గా, నాకు ఆ డేటా సెట్లో ఆ ప్లేస్లో ఇది ఉంది అని నాకు తెలుసు, అక్కడ ఏం ఫిల్ చేయాలో నాకు తెలుసు అన్నప్పుడు వెళ్ళి మనమే ఫిల్ చేసుకోవాలి. సో అట్లా 3 మెథడ్స్ ఉంటాయి. సో నాకు ఇక్కడ మొత్తం 1,00,000 రికార్డ్స్లో ఒకే ఒక్క నల్ వాల్యూ ఉంది. సో నాకు అది నెగ్లిజిబుల్ కాబట్టి నేను డ్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే డ్రాప్ అంటే ఆ నల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను వదిలేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నాను. సో డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ డ్రాప్ చేసిన తర్వాత నల్ వాల్యూస్ చెక్ చేశాను. సో చూసారు అన్ని జీరోస్ వచ్చేసాయి. ఇప్పుడు నాకు సెంటిమెంట్, సో నాకున్న సెంటిమెంట్ ఎన్ని, లైక్ ఏమేమి సెంటిమెంట్స్ ఉన్నాయో చెక్ చేశాను. నా మెయిన్ టార్గెట్ కాలం సెంటిమెంటే కదా. సో నాకున్న సెంటిమెంట్లో పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, మళ్ళీ నెగిటివ్, న్యూట్రల్, పాజిటివ్, అంటే ఒకటి స్మాల్ లెటర్స్లో ఉంది, ఒకటి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. సో ఇది నాకున్న నెగిటివ్, యూనిక్ వాల్యూస్ నా సెంటిమెంట్ అనే కాలం. ఇప్పుడు క్యాపిటల్ స్మాల్ ఏంటంటే డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ స్పెల్లింగ్ తేడా అంతే. సో ఇప్పుడు నేను దాన్ని మారుస్తాను అనమాట. అంటే ఈ పాజిటివ్ ఒకటి అయిపోయేలాగా, ఈ నెగిటివ్ నెక్స్ట్ చేంజ్, అదే మనం చేసే ప్రాసెస్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నా డేటా సెట్లో రివ్యూ అండ్ దాని తర్వాత సమ్మరీ అని ఉన్నాయి. ఓకే, సో రివ్యూ ఉంది, సమ్మరీ ఉంది. నాకు ఈ 2 సపరేట్ కాలమ్స్గా అవసరంలా, సింగిల్ కాలమ్ చేస్తున్నాను. అంటే రివ్యూని సపరేట్ని మిక్స్ చేస్తున్నాను, మెర్జ్ చేస్తున్నాను. సో అదే నేను ఇక్కడ చేసింది. డేటా ఆఫ్ రివ్యూ, డేటా అనే డేటా సెట్లో రివ్యూ అనే కాలమ్ని ప్లస్ సమ్మరీ అనే కాలమ్ని యాడ్ చేస్తున్నాను విత్ ఈ సింబల్. ఓకే, సో దాంతో యాడ్ చేస్తే నాకు ఆ వచ్చిన దాన్ని ఏ నేమ్తో పెట్టుకున్నానంటే రివ్యూ అనే కాలమ్ నేమ్లో సేవ్ చేశాను. సో నాకు ఇక్కడ రివ్యూ అనే కాలమ్ నేమ్లో అవి చూసారా, సూపర్ డాష్ దాని తాలూకా సమ్మరీ, అట్లా ఇదే. అప్పుడు నాకు ఈ సమ్మరీ ఇంకా అవసరం లేదు కాబట్టి నేను ఇది డ్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎక్కడితోనో రన్ ఆప్షన్, ఎక్కడితో ఆప్షన్. ఓకే, సో నాకు ఇక్కడ సమ్మరీ అనేది డ్రాప్ చేసింది. సమ్మరీ డ్రాప్ చేసిన తర్వాత నాకు మిగిలిన కాలమ్స్ ఇవి, రివ్యూ అండ్ సెంటిమెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెంటిమెంట్ అని ఉంది కదా, సెంటిమెంట్ అనే కాలంలోనే కదా పాజిటివ్స్, నెగిటివ్, క్యాపిటల్, స్మాల్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను అంటే అన్నిటినీ లోవర్ చేసేస్తున్నాను. str.lower అంటే అన్నీ కూడా స్మాల్ లెటర్స్లోకి వెళ్ళిపోతాయి. సో str.lower చేసిన తర్వాత నేను చెక్ చేశాను యూనిక్ వాల్యూస్. చూసారు పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. అదే అప్పర్ అని చేస్తే అన్నీ అప్పర్కి వెళ్ళిపోతాయి, అంటే అప్పర్ కేసులోకి వెళ్తాయి, అది కేసు వస్తుంది. ఓకేనా. సో ఇది నాకున్న కౌంట్స్ ఏంటి, పాజిటివ్కి సంబంధించిన రివ్యూస్ అనేవి 1,11,122 రికార్డ్స్ ఉన్నాయి, నెగిటివ్కి సంబంధించిన 46,000 ఉన్నాయి, న్యూట్రల్కి సంబంధించినవి 14,000 ఉన్నాయి. సో ఇది నా డేటా సెట్. సో ఈ డేటా సెట్ కానీ చూసినట్టయితే నాకు ఇక్కడ అన్బ్యాలెన్స్డ్గా ఉంది డేటా సెట్. అంటే పాజిటివ్కి సంబంధించినవి ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి, నెగిటివ్కి సంబంధించిన మీడియంగా ఉన్నాయి, న్యూట్రల్ మరీ తక్కువ ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా నా మెషిన్ లెర్నింగ్కి మనం ఇచ్చి ట్రైన్ చేయాలి అనుకున్నప్పుడు అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ని ఇచ్చి ట్రైన్ చేయకూడదు. సో మనం డేటా సెట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి.
సో బ్యాలెన్స్డ్ డేటా ముందు ఇప్పుడు మనం ఈ అన్బ్యాలెన్స్డ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకునే దానికి మనకి మళ్ళీ టెక్నిక్స్ ఉంటాయి. స్మార్ట్ టెక్నిక్ అని చెప్పి, అప్ శాంప్లింగ్, డౌన్ శాంప్లింగ్, రీశాంప్లింగ్ అని చెప్పి. సో నేను ఇక్కడ రీశాంపిల్ చేసుకుంటున్నాను. సో రీశాంపిల్ అంటే ఏం చేస్తున్నానంటే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అని ఉన్న వాటన్నిటిని ప్రతిదీ కూడా 40,000 రికార్డ్స్ ఉండేలాగా పెట్టుకుంటున్నాను. ఓకే, సో 40,000 అంటే ఎలా ఉంటాయి? ఇప్పుడు పాజిటివ్ అని ఉంది, ఇది 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి. సో 1,00,000లో కొన్ని డిలీట్ అయిపోయి, ర్యాండమ్గా కొన్ని డిలీట్ అయిపోయి 40,000 ఉంటాయి. అండ్ అలానే న్యూట్రల్ నెగిటివ్ సంబంధించింది కూడా అంతే, 46,000 ఉన్నాయి. నాకు 40,000 కావాలని చెప్పాను కాబట్టి ఒక 6,000 అనేది రిమూవ్ అయిపోతాయి. అండ్ అలానే ఇక్కడ నెక్స్ట్ న్యూట్రల్కి సంబంధించినవి 40,000 కావాలన్నాను, బట్ ఇక్కడ 14,000 ఉన్నాయి. అది రీశాంపుల్ అవుతుంది, అంటే డూప్లికేట్ క్రియేట్ అవుతుంది దానికి, అట్లా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో నాకు ఇక్కడ డేటా బ్యాలెన్స్ చేసుకున్నాను. బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత చూసారా, న్యూట్రల్ 40,000, నెగిటివ్ 40,000, పాజిటివ్ 40,000. సో ఇప్పుడు నేను అప్ శాంపిల్ చేసుకున్న దాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది 3 కూడా ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పి. సో ఇక్కడతో మనం ఏం చేసామంటే డేటా సెట్ని ప్రిపేర్ చేసుకున్నాం, ఒక మిషన్కి ఇచ్చేలాగా డేటా సెట్ని ప్రిపేర్ చేసాం. అంటే ఇంకా ప్రిపేర్ ఉంది, బట్ డేటా సెట్ బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఎన్ఎల్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఎన్ఎల్పి ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేస్తాము, లైక్ మనకి ఓన్10 ఉంటే మన టెక్స్ట్ డేటా కదా మొత్తం. సో టెక్స్ట్ డేటాలో ఓన్10 ఉంటే విల్ నాట్ అని, కాంటెన్ ఉంటే కెనాట్ అని, సో ఇట్లా ఈ సింబల్స్ అన్నీ కూడా మనం చేంజ్ చేసుకునే విధంగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ స్టాప్ వర్డ్స్ అన్నీ మెన్షన్ చేసుకున్నాం. సో స్టాప్ వర్డ్స్ అంటే ఏంటి, అయ్యి, ఉయ్యి, మీద, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా స్టాప్ వర్డ్స్, దాన్ని కూడా ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు రివ్యూ, మన డేటా సెట్లో రివ్యూ అనే దాంట్లో ఒక 5 రికార్డ్స్ అనేవి చూస్తున్నాం ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత ఒక సపరేట్ 9th ప్లేస్లో రివ్యూ ఏముంది, 34th ప్లేస్లో రివ్యూ ఏముంది అనేది ఇక్కడ చూసాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మన డేటా సెట్ని ప్రీ ప్రాసెస్ చేయాలి. సో డేటా సెట్ ప్రీ ప్రాసెసింగ్ అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్ పంక్చుయేషన్ మార్క్స్ తీసేయాలి, కామాలు, ఫుల్ స్టాప్లు అన్నీ తీసేయాలి. దాని తర్వాత చెప్పాను కదా విల్ నాట్, కెనాట్ అవన్నీ మార్చేయాలి. దాని తర్వాత ఏమంటాము క్యాపిటల్స్, స్మాల్స్ ఏవి లేకుండా అన్నీ కూడా లోవర్ కేస్లో ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత స్టాప్ వర్డ్స్ తీసేసాము. దాని తర్వాత ఏం చేస్తామంటే మొత్తం మన డేటాలో క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ కానీ, స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్, 0 to 9 ఇవి తప్ప ఇంకా ఏమున్నా కూడా రిమూవ్ చేస్తాం. అంటే @, హ్యాష్ ట్యాగ్స్ ఇట్లాంటి సింబల్స్ ఏమున్నా కూడా రిమూవ్ చేస్తాం అనమాట. సో ఫైనల్లీ ఇది ప్రీ ప్రాసెస్ టెక్స్ట్కి మనం చేసిన ప్రీ ప్రాసెసింగ్ది. ఈ ప్రీ ప్రాసెసింగ్ టెక్స్ట్ అనేది మన డేటా సెట్లో ఉన్న రివ్యూ అనే కాలమ్కి అప్లై చేశాను అనమాట. సో అప్లై చేస్తే నాకు ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ప్రీ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అది యాక్చువల్గా చేంజ్ అయిందా లేదా చెక్ చేయాలి. సో నేను ఇంతకుముందు సమ్ ప్రీ ప్రాసెస్ టెక్స్ట్లో 9th ప్లేస్లో ఉన్న రివ్యూ చూశాను. సో ఇక్కడ 9th ప్లేస్లో ఉన్న రివ్యూ ఏమని ఉంది, నైస్ బట్ క్వాలిటీ ఈజ్ నాట్ గ్రేట్ బట్ అని చెప్పి అది ఉంది. ఓకేనా, అండ్ కామా ఇవన్నీ ఉన్నాయి. అదే ప్రీ ప్రాసెసింగ్ తర్వాత అదే 9th వాల్యూ చూస్తే సో ఏమని ఉంది, హేటెడ్ ప్రైజ్ హై ఆల్సో గివ్స్, అంటే అంత కన్స్ట్రక్టివ్గా ఉండదు, ఏమీ ఉండవు, స్టాప్ వర్డ్స్ ఉండవు, ఏమి ఉండవు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. ఓకే, అండ్ అలానే ప్రతిదానికి కూడా 147లో కూడా అంతే, ఇక్కడ ఒక సింబల్ ఉంది అండ్ ఈ సింబల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. సో దాని మీనింగ్ ప్రీ ప్రాసెసింగ్ జరిగింది అని. ఓకే, నెక్స్ట్ సెంటిమెంట్ అనే కాలన్ ఉంది మన దగ్గర. సో సెంటిమెంట్ అనే కాలన్లో ఏమున్నాయి, పాజిటివ్, న్యూట్రల్, నెగిటివ్ అని చెప్పి టెక్స్ట్ ఉంది. సో ఆ టెక్స్ట్ని మనం ఎన్కోడ్ చేసుకోవాలి. ఎన్కోడ్ మీన్స్ ఎన్కోడింగ్లో టైప్స్ ఉంటాయి. లేబుల్ ఎన్కోడర్ అని ఉంటుంది, వన్ హాట్ ఎన్కోడర్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ లేబుల్ ఎన్కోడర్ అప్లై చేసాం. సో లేబుల్ ఎన్కోడర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం 0s 1s నెంబర్స్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. సో ఈ మూడిట్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏది ముందు వస్తుంది, MNOPN ముందు వస్తుంది. సో అందులో Nలో 2 ఉన్నాయి, నెగిటివ్, న్యూట్రల్. సో NEU, NEG. సో NEG నెగిటివ్ ఫస్ట్ వస్తుంది, అంటే నెగిటివ్ అని ఉన్నది 0 అవుతుంది, న్యూట్రల్ అని ఉన్నది 1 అవుతుంది, పాజిటివ్ అని ఉన్నది 2 అవుతుంది. ఓకే, సో అలా ఎన్కోడ్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎన్కోడ్ జరిగిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పాజిటివ్ వర్డ్ క్లౌడ్, అంటే మన పాజిటివ్ ఏదైతే ఉన్నాయో ఆ పాజిటివ్ కామెంట్స్లో ఉన్న వర్డ్స్, సమ్ ర్యాండమ్ వర్డ్స్ ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, సో గుడ్ ప్రొడక్ట్, నైస్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా పాజిటివ్ కామెంట్స్, ఇది జస్ట్ షో చేసేదానికి మాత్రమే.
అండ్ ఇది నెగిటివ్ వర్డ్ క్లౌడ్, అండ్ ఇది న్యూట్రల్ వర్డ్ క్లౌడ్. ఓకే, డీసెంట్ ప్రొడక్ట్, నైస్, గుడ్, మనీ, ఇవన్నీ కూడా న్యూట్రల్ థింగ్స్ అనమాట. సో దాని తర్వాత మన ఏదైతే మనకి ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఒకటి రివ్యూ, ఒకటి సెంటిమెంట్. సో రివ్యూ అనేది ఇన్పుట్, సెంటిమెంట్ అనేది అవుట్పుట్. సో అవుట్పుట్ని y అంటాము, ఇన్పుట్ని x అంటాము. ఓకే, సో ఇక్కడ అందుకే y = np.array of sentiment. సో సెంటిమెంట్ అనే దాన్ని y అనే నేమ్తో సేవ్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేస్తాం అనమాట. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటి అంటే మనకున్న మొత్తం డేటా సెట్ని 2 పార్ట్స్ చేసుకుంటాము. 70 పార్ట్ ఒకవైపు, 30% పార్ట్ ఒకవైపు చేసుకుంటాము. 70% ఉన్న పార్ట్ని ట్రైనింగ్ డేటా అంటాము, 30% ఉన్న పార్ట్ని టెస్టింగ్ డేటా అంటాము. సో ట్రైనింగ్ డేటా అండ్ టెస్టింగ్ డేటా ఇక్కడ స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనకి మిషన్కి ఏ లాంగ్వేజ్ ఇవ్వాలి, మనం బైనరీ లాంగ్వేజ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకి రివ్యూ అనే దాంట్లో ఉన్నది ఏంటి, మొత్తం టెక్స్టే ఉంది. సో మొత్తం టెక్స్ట్ని మనం బైనరైజ్ చేయాలి. సో టెక్స్ట్ని బైనరీ చేసేదానికి మనకి వెక్టరైజేషన్ అంటాం. సో వెక్టరైజేషన్ కోసం కూడా 2 టెక్నిక్స్ ఉంటాయి. ఏంటి, TF-IDF వెక్టరైజర్ అండ్ వర్డ్ వెక్టరైజేషన్ అని చెప్పి. సో ఇక్కడ మనం కౌంట్ వెక్టరైజర్ అనేది యూస్ చేసాము. సో ఈ కౌంట్ వెక్టరైజర్ అనేది యూస్ చేసి దాన్ని రన్ చేస్తే మనకి మొత్తం టెక్స్ట్ అంతా కూడాను న్యూమరికల్గా మారిపోతుంది. సో ఇది కౌంట్ వెక్టరైజర్ తర్వాత కోడ్. సో కౌంట్ వెక్టరైజర్ అయిపోయిన తర్వాత, అంటే న్యూమరికల్గా మార్చేసిన తర్వాత దానికి ఆల్గారిథమ్స్ ఇస్తామన్నమాట. ఇది XGBoost ఆల్గారిథమ్ కోడ్. సో XGBoost ఆల్గారిథమ్ తీసుకున్నాము. ఆల్గారిథమ్ని ఇక్కడ మోడల్ని మనం స్పెసిఫై చేసామంటే ఇవన్నీ ఈ బ్రాకెట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హైపర్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా కూడా వచ్చేస్తుంది. సో మా హైపర్ పారామీటర్ డిసైడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో ట్రైనింగ్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తున్నాము. అండ్ దాని తర్వాత టెస్టింగ్ డేటా ఇచ్చి టెస్ట్ చేస్తాం అన్నమాట. టెస్ట్ చేసి దానికి వచ్చిన యాక్యురసీ అనేది ఇక్కడ చెక్ చేస్తాం. సో నాకు యాక్యురసీ టెస్ట్ డేటాకి 90% వచ్చింది, ట్రైనింగ్ డేటాకి 94% ఆఫ్ యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, సో దానికే మళ్ళీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ డ్రా చేసుకున్నాము. దానికి మళ్ళీ క్లాసిఫికేషన్ రిపోర్ట్ అంటాం దీన్ని. దాని తర్వాత లైట్ GBM ఆల్గారిథమ్. సో లైట్ GBM ఆల్గారిథమ్ కూడా సేమ్. ఆ లైట్ GBM ఆల్గారిథమ్కి ఇచ్చి ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాము. యాక్యురసీ అనేది మనకి ఇక్కడ దీనికి యాక్యురసీ 85, 86 వచ్చింది. సో కంపేర్ టు దట్ వన్ XGBoostకి హైయెస్ట్ యాక్యురసీ వచ్చింది. దీనికి మళ్ళీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్, దీనికి మళ్ళీ సేమ్ క్లాసిఫికేషన్ రిపోర్ట్స్. సో ఆల్గారిథమ్ ఇది LGBM ఆల్గారిథమ్ కోడ్. ఓకే, ఇది XGB ఆల్గారిథమ్ కోడ్. ఓకే, XGBతో మీకు 94 యాక్యురసీ వచ్చింది, LGBMతో మీకు యాక్యురసీ 86 వచ్చింది. ఓకే, సో ఇది మీ కోడింగ్ పార్ట్. ఎక్కడో నేను రన్నింగ్ ఆపేశాను. సో రన్నింగ్ ఆపేసిన తర్వాత ఎక్కడ ఆపానో గుర్తులేదు. సో పార్ట్స్ అనేవి కొన్ని చేంజ్ చేయాలి, ఎందుకంటే అది మార్చాను కాబట్టి. అక్కడ ఫోల్డర్ నేమ్ మార్చాను కదా, కాబట్టి పార్ట్స్ చేంజ్ చేయాలి. ఏంటి రిషా, ఏం కావాలి? మళ్ళీ రిపోర్ట్ అంటే ఆ వైష్ణవి అన్న అమ్మాయి ఎవరి హెల్ప్ లేకుండా బాగానే తీసుకున్నారు కదా. వాళ్ళు టర్నిటింగ్లోనే తీసుకున్నారంట, మేము ఇచ్చేదైనా టర్నిటింగ్. వాళ్ళు డబ్బులే పే చేశారు, మేము డబ్బులే పే చేసాం, అంటే సేమ్ మార్పు ఏం లేదు. కానీ మా మీద నమ్మకం ఎక్కువ ఉంటావు. కర్మ. మీకు ఎప్పుడైనా ఓకే, మీకు ఎప్పుడైనా టోటల్ కోడ్ రన్ చేయాలి అనుకోండి, 1 by 1 రన్ చేయకుండా ఇక్కడ కెర్నల్కి వెళ్తారు, రీస్టార్ట్ అండ్ రన్ ఆల్ కొడితే అన్నీ 1 by 1 రన్ అయిపోతాయి. ఓకే, సో నేను రన్ ఆల్ కొట్టాను కదా, సో 1 by 1 రన్ అవుతూ ఉంటుంది. సో అన్నీ రన్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, సెల్స్ అన్నీ 1 by 1 ఇప్పుడు మీకు రన్ అవుతూ వస్తాయి. ఎక్కడైనా ఎర్రర్ వస్తే అక్కడితో అయిపోయింది. ఓకేనా? సో అవుట్పుట్ లేట్ అవుతుందనా? ఏ అవుట్పుట్ అంటే మొత్తం రన్ చేయాలండి? లేదు లేట్ ఏమో, కొంచెం ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇదిగో ఈ సెల్ రన్ అవుతుంది, దాని తర్వాత 1 by 1 రన్ అవుతుంది.
మహా లేట్ అయితే ఇక్కడ లేట్ అవుతుంది, ఇక్కడ కౌంట్ ప్రైజర్ దగ్గర లేట్ అవుతుంది. దాని తర్వాత ఆల్గారిథం దగ్గర ఒక 2 minutes తీసుకుంటుంది అంతే, ఇంకెక్కువ లేట్ తీసుకో. ఈ వర్డ్ క్లౌడ్స్ దగ్గర కూడా టైం తీసుకుంటుంది. ఈ 3 వర్డ్ క్లౌడ్, పాజిటివ్ వర్డ్ క్లౌడ్, నెగిటివ్ వర్డ్ క్లౌడ్, న్యూట్రల్ వర్డ్ క్లౌడ్. వర్డ్ ఎంబెడ్డింగ్ అని ఏదో వాడినాము. వర్డ్ ఎంబెడింగ్ ఎక్కడ వాడినాము? సో వర్డ్ ఎంబెడింగ్ అంటే ఇదే లైక్ ఇదే వెక్టరైజర్. పీపీటీ ఇంకేం పీపీటీ సార్లు చెప్పాలి. పీపీటీ మీ ఇష్టమే, మీ చేతుల్లో ఉందంటే మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఎంత ఎంత చదువురాలు అనుకోలేదండి. అంటే ఎన్ని తిట్టినా పడతానంటారు కానీ ఎప్పుడు పీపీటీ ఇచ్చేయాలా? ఉండండి, లాల్ పీపీటీ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ఇది రన్ అయిందా? నెక్స్ట్ ఇది రన్ అవుతుంది అంటే రన్ అయ్యాక ఇది ఆపాలి. చెప్పండి. ప్రాజెక్ట్ ఏంటండి? ఓకే, రచిత. ఓకే, ఇది ఈ పాత్ నుంచి ఏం చేయలేదు కదా. ఒక పాత్ ఏమన్నా మారినా కూడా అది ఎర్రర్ వస్తుంది. ఎందుకు? హాట్స్పాట్ లేదు, తొక్కలేదు. ఏ 2 నిమిషాలకు నెట్ వాడకని ఉండలేకపోతున్నాడు. ఏంటో నీకున్న ప్రాబ్లమ్స్. చైనా 24/7 ప్లాగరిజం రిపోర్ట్. మీ గైడ్ లేదు ఓకే అంటే అదేనమ్మా మాకు కూడా. మీ గైడ్లు ఏంటి వదిలే. మీ గైడ్లు నంది చూపించి పంది అన్నా నేను పందనే అంటాను కానీ నేను మార్చాను. గైడ్ అంటే పేరేంటి మరి? గైడ్ అనే పేరెందుకు? సార్ ట్రైనింగ్ టెస్టింగ్ ఒకసారి చెప్పండి సార్. ఏం ట్రైనింగ్, ఏం టెస్టింగ్? మనం డేటాని ఫైనల్గా అక్యురసీ ఎంత ఉందనేది కదా సార్ వచ్చేది. అవును. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ కంటే ముందు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ తెలుసుకోవాలి. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఎక్కడ స్ప్లిట్ అని చూపిస్తారు సార్? ఇక్కడ
దగ్గర డేటా సెట్ ఉంది. ఓకే, సో డేటా సెట్ అంటే ఏంటి? రివ్యూ ఉంది, దాని తాలూకా సెంటిమెంట్ ఉంది, రైట్? సో రివ్యూ అనేది టెక్స్ట్లో ఉంది, సెంటిమెంట్ అనేది కూడా టెక్స్ట్లోనే ఉంది. సో ఈ టెక్స్ట్ అనేది చిన్నది, జస్ట్ చిన్న వర్డ్స్, పాజిటివా నెగిటివా న్యూట్రలా. ఇది పెద్దది టెక్స్ట్ రాసింది కదా. సో ఇప్పుడు ఏం చేసాం, ఫస్ట్ దీన్ని మనం న్యూమరికల్గా మార్చేసాం. వెక్టరైజర్ యూజ్ చేసి న్యూమరికల్గా జీరోస్ వన్స్గా మార్చేసాం. ఓకే, అంటే జీరోస్ మనం రాలేదు సార్, ఇట్లా వచ్చింది. అదే కదా ఇక్కడ టెస్ట్ డేటా సైజ్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కౌంట్ వెక్టరైజర్ కదా. సో కౌంట్ వెక్టరైజర్ ఇన్ ద సెన్స్ అది ఎట్లా మారుతుంది అంటే, ఇప్పుడు మనకున్న టెక్స్ట్లో ఈ వర్డ్, ఈ పర్టికులర్ పాజిటివ్లో ఎన్నిసార్లు వచ్చింది, ఫర్ సపోజ్ గుడ్ అనే వర్డ్ ఉంది. సో గుడ్ అనే వర్డ్ పాజిటివ్ కామెంట్స్లో ఎన్నిసార్లు వచ్చింది, నెగిటివ్ కామెంట్స్లో ఎన్నిసార్లు వచ్చింది, న్యూట్రల్లో ఎన్నిసార్లు వచ్చింది, అలా కౌంట్ చేసుకుంటుంది. దేంట్లో ఎక్కువ సార్లు ఉంటే అది దానికి సంబంధించిన వర్డ్గా అది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు గుడ్ అనే వర్డ్ పాజిటివ్లో ఎక్కువ ఉంటే ఓకే గుడ్ అని ఉంటే పాజిటివ్ కామెంట్ అది అని చెప్పి అది ఒక కంక్లూజన్కి వస్తుంది. అలానే బ్యాడ్ అనేది నెగిటివ్లో ఎన్నిసార్లు వచ్చింది, పాజిటివ్లో ఎన్నిసార్లు వచ్చింది, అలా అది చూసుకుంటుంది అనమాట. అది కౌంట్ చేసుకుంటుంది వెక్టర్ అది. ఓకేనా? సో అట్లా అది మారుస్తుంది డేటాని. అంటే ప్రతి ఒక్క వర్డ్కి కూడా ఒక కాలన్ సెట్ అయింది బ్రో, ఒక కాలన్ ఫామ్ అయిపోయింది. సో ఈ కాలన్ పాజిటివ్లో వచ్చింది, ఇది వర్డ్ నెగిటివ్లో వచ్చింది, అట్లా జీరోస్ వన్స్గా మారుతుంది. ఓకేనా? సో అందుకు 84,000 అంటే 84,000 రోస్ ఉన్నాయి. 23,818 అంటే అన్ని కాలమ్స్ ఉన్నాయి. 23,889 కాలమ్స్గా అది డివైడ్ అయ్యింది. ఓకేనా? సో అది దాని మీనింగ్. సో ఇక్కడ మన డేటాని మార్చుకున్నాం. సో మార్చిన తర్వాత ఇది ఎక్స్ ఇది వై అని పెట్టుకున్నాం. ఓకే, సో ఎక్స్ అంటే ఇన్పుట్, వై అంటే అవుట్పుట్. సో దీన్ని మనం 2 పార్ట్స్ చేసుకున్నాం, 70 and 30 పార్ట్స్ చేసుకున్నాం. అంటే ఈ 70%లో ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, అంటే రివ్యూ ఉంది, దాని తాలూకా లేబుల్ ఉంది. అండ్ ఈ 30లో కూడా రివ్యూ ఉంది, దాని తాలూకా లేబుల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే XGBN ఆల్గారిథం తీసుకున్నాం. XGBN ఆల్గారిథం తీసుకొని ఈ ఆల్గారిథంకి ఏదైతే ఈ 70% డేటా ఉందో, అంటే 70% డేటా ఇన్ ద సెన్స్ ఏంటి, ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ రెండు కూడా ఇస్తున్నాం. అంటే ఈ సో అండ్ సో కామెంట్ పాజిటివ్కి సంబంధించింది, ఈ సో అండ్ సో కామెంట్ నెగిటివ్కి సంబంధించింది అని మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎక్కడ? XGBoost. అందుకే ఇక్కడ చూసారా, XGBoost model.fit xtrain, ytrain. సో xtrain అంటే ఇన్పుట్, ytrain అంటే అవుట్పుట్. సో రెండు ఇచ్చి మనం ట్రైన్ చేస్తున్నాము. అంటే ఈ కామెంట్ పాజిటివ్కి సంబంధించింది, ఈ కామెంట్స్ నెగిటివ్కి సంబంధించింది ట్రైన్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ట్రైనింగ్ ఏం చేస్తాము, టెస్ట్ చేయాలి. సో టెస్ట్ ఎట్లా చేస్తాము, ఈ ట్రైనింగ్ అయిపోయిన ఆల్గారిథం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని, దానికి మన దగ్గర 30% డేటా ఉంది కదా, 30% డేటాలో కూడా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండూ ఉన్నాయి. బట్ అవుట్పుట్ని వదిలేస్తాము. ఓకే, దానికి ఉన్న లేబుల్ని వదిలేసి ఓన్లీ రివ్యూ మాత్రమే దీనికి ఇస్తాము, XTest మాత్రమే ఇస్తాము. ఇచ్చి దాన్ని ప్రిడిక్ట్ చేయమని చెప్తాము ఆల్గారిథంకి. సో ఆల్గారిథం సమ్ రివ్యూస్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. అది కామెంట్ చేసి ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అని రివ్యూస్ ఇస్తుంది, అది ఇస్తుంది. ఇప్పుడు అది మన మిషన్ ఇచ్చిన అవుట్పుట్ని మన దగ్గర ఉన్న ఒరిజినల్ అవుట్పుట్ని కంపేర్ చేస్తాం అనమాట. కంపేర్ చేసి కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తే అది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది, దాన్నే యాక్యురసీ అంటాం. సో ఇప్పుడు మెషిన్ ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ని మనం ఇక్కడ ప్రెడ్ టెస్ట్ అనే నేమ్తో సేవ్ చేసాం, అంతేనా? సో XGB model.predict XTest. సో ఓన్లీ ఇన్పుట్ మాత్రమే ఇచ్చి ప్రిడిక్ట్ చేయమని చెప్పాం మోడల్ని, అది ప్రిడిక్ట్ చేసి ఇచ్చిన రిజల్ట్ని ప్రెడ్ టెస్ట్ అనే నేమ్తో సేవ్ చేసాం. సో ఇప్పుడు యాక్యురసీ దేనికి మెజర్ చేస్తాము, యాక్యురసీ వై టెస్ట్ అంటే మన దగ్గర ఉన్న ఒరిజినల్ అవుట్పుట్ అండ్ ఇది ప్రిడిక్ట్ చేసిన అవుట్పుట్ రెండింటికి యాక్యురసీ స్కోర్ అనేది మెజర్ చేస్తాం. ఆ యాక్యురసీ స్కోరే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అది ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ రెండు ఆల్గారిథమ్స్కి సేమ్. సో మీకు మొత్తం కోడ్ రన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, మొత్తం 43 సెల్స్ వచ్చింది. ఇది ఆఫ్ చేస్తున్నాను, సేవ్ కొట్టేసుకో. ఇది కూడా మ్యూజిక్ ఫోల్డర్లోనే పెడతాను.